హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మన కిచెన్‌లోకి ప్రతిరోజు యూజ్ అయ్యే కొన్ని యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చానండి. వీటిని యూజ్ చేయడం వల్ల మన మనీ ఆదా అవుతుంది. మన టైము సేవ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా చూసేద్దాం రండి. నేను ఫస్ట్ మీకు ఈ డ్రెస్ చూపిస్తానండి. ఇది ప్యూర్ కాటన్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. మనకి దుపట్టా వచ్చేసరికి చూసారా? వైట్ బూటీస్‌తో ఎంత బాగుందో. చాలా పెద్దదండి అసలు. నా హైట్‌కి అయితే కొంచెం కాళ్ళ దాకా వచ్చింది ఇలాగా అటు ఇటు పెట్టేసేసరికి పిన్ను. చూసారు కదా? దుపట్టా మీద డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. ఇలా చూసారు చూడండి, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. డ్రెస్ విడ్త్ చూసారా? ఇలా వస్తుందండి. చూడండి ఎంత కిందకి పడిపోయింది. బ్యాక్ సైడ్ కూడా ఇలానే ఉందన్నమాట. చాలా పెద్ద దుపట్టా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇలా 2 సెట్స్ వేసుకున్నా కానీ విడ్త్ అయితే చాలా బాగా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ 769. జస్ట్ అని ఎందుకు అన్నాను అంటే, మనం జస్ట్ ఒక డ్రెస్ కుట్టించాలి అంటే కూడా 500 అవుతుంది కదా. అలా చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ కానీ స్టిచ్ చేసినందుకు కానీ మొత్తం ఓవరాల్గా డ్రెస్ అనేది 767 రూపాయలకి వస్తుంది కాబట్టి జస్ట్ అన్నానండి. అంతేగాని తక్కువ అని మాత్రం కాదు. చూసారు కదా, ఇది మాత్రం 100కి 200% బెస్ట్ అనే చెప్పాలండి. చిన్న చిన్న అకేషన్స్ కూడా వేసుకెళ్ళవచ్చు. ఎందుకంటే అంత గ్రాండ్ లుక్గా ఉందన్నమాట. డ్రెస్ అయితే మాత్రం చూడండి, అసలు దీని మీద వర్క్ మాత్రం చాలా హైలైట్గా ఉందండి. చూసారు కదా ఎంత బాగుందో. అసలు ఈ వీ నెక్ చూడండి, చాలా హైలైట్ అనమాట. నేను ఇక్కడ ఈ మైక్ పెట్టడం వలన ఈ కొంచెం ఇలా లూజ్ వచ్చింది. అంతేగాని అసలు నెక్ కానీ మామూలుగా స్టిచ్చింగ్ కానీ అసలు చాలా బాగా అంటే చాలా బాగుందన్నమాట. మరి మీకు కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇది కూడా చెక్ చేయండి. ఇది చూసారు కదండి, 1200 ml పట్టే ఫ్రైయింగ్ పాట్ అనమాట. తక్కువ ఆయిల్తో ఏదైనా ఫ్రై చేసుకోవచ్చు. దీనిలో అయితే మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయ్యి ఉందనుకోండి, మనకి రెసిపీ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఇందులో ఏమేమి ఫ్రై చేసుకోవచ్చు అంటే ఫ్రెంచ్ ఫ్రైసు, చికెన్ వింగ్స్, ఫిష్ బాయిలింగు, బటర్ సాసు, గ్రేవీసు, పాస్తా ఇలాంటివి కూడా చాలా రకాల ఐటమ్స్ అనేది ఇందులో అయితే చేసుకోవచ్చు అంటండి. చూసారు కదా, మరి ప్రతి కిచెన్లోనూ నేను అన్నట్లు ఉండాల్సినటువంటి ఐటమ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 452 రూపాయలు పడుతుంది. మనకి ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుందండి మనం ఇలాంటి వాటిల్లో ఫ్రై చేయడం వలన. పిల్లలకి కొంచెం కొంచెం లంచ్ బాక్సుల్లోకి ప్రిపేర్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్గా యూజ్ అవుతుందండి. ఒక్కొక్క సీజన్లో బంగాళదుంపలు, బెండకాయలు మనం ఎంత ఫ్రై చేసినా కానీ ఫ్రై అవ్వవు కదండి, అవి ముద్ద ముద్దగా అయిపోతుంది కూర. అలాంటప్పుడు ఇది మనకి బాగా యూజ్ అవుతుందండి మన కిచెన్లోకి. ఎందుకంటే మనం కొంచెం కొంచెం రెసిపీ పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టాలి అంటే మనం కట్ చేసేసి ముక్కలు అందులో వేసేసి ఫ్రై అయిన తర్వాత కొంచెం తాలింపు వేసేసి కొంచెం ఉప్పు కారం చల్లేసేసి ఇచ్చేసాము అంటే చక్కగా లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ చూసారు కదండి, ఇది మనకి చూడండి ఎలా తిరుగుతుందో. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసరికి మనకి పిండి జల్లించుకునేదండి. మనకి చిన్న ప్లేట్లో బౌల్లో మనం కొంచెం పిండి జల్లించుకోవాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా ప్రెస్ చేసాము అంటే పిండి అనేది చక్కగా సైడ్ పడకుండా మనకి బౌల్లోనే పడుతుందన్నమాట. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్లాస్టిక్ అట్లా కాకుండా నీట్గా ఎప్పటికప్పుడు చక్కగా వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మెస్ కూడా మనకి కొంచెమే ఉంది కాబట్టి చక్కగా వాష్ చేసుకో, ట్యాప్ కింద పెట్టేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. చాలా అంటే చాలా బాగుందండి. ఇదైతే మాత్రం మనకి దీని కాస్ట్ వచ్చేసరికి 229 పడుతుంది. మీకు ఏదైనా యూజ్ అవుద్ది అనుకుంటే కనుక ఇది కూడా తీసుకోండి. కిచెన్లోకి ఇలాంటివి స్టీల్వి కాబట్టి మనం ఎన్ని రోజులు వాడుకున్నా కానీ పాడయ్యే ఛాన్స్ కూడా లేదు కదా. నాకైతే ఒక చిన్న ఫ్యామిలీకి అయితే చక్కగా యూజ్ అవుతుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. మనకి యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయ్యిందండి ఇది. అందుకే అసలు చూద్దాం నిజంగానే యూజ్ అవుతుందా లేదా, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే పిండి జల్లెడ పడుతుందా అని చూశాను అనమాట. ఓకే, నిజంగా చాలా బాగుంది. ఇది ఒక సరదాగా ఉందన్నమాట దీన్ని ఇలా నొక్కుతుంటే. నెక్స్ట్ చూసేద్దామా. ఇది చూసారా, చాలామందికి నాకు తెలిసి చాలామందికి ఐడియానే ఉంటుంది. దీనికి మనకి ఇక్కడ క్లాంప్స్ వస్తాయి అన్నమాట. అంటే కింద అంటే బౌల్ లాగా నిలబడడానికి ఇట్లా క్లాంప్స్ ఇచ్చారు. దీన్ని మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చండి.
ఇందులో మనం వెజిటేబుల్స్ లేకపోతే చిలకడ దుంపలు, స్వీట్ కార్న్ అలాంటివి వేసి బాయిల్ చేసుకోవచ్చు. లేదు అంటే డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏమైనా పెట్టుకుంటాం కదా, అలా అంటే ఇలా ఒక ప్లేట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది ఇది. మళ్ళీ లేదు మనం వెజిటేబుల్ క్లీన్ చేసుకోవాలి అన్నా కానీ దీనిలో పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. వాటర్ అనేది చక్కగా డ్రైన్ అయిపోతుంది. అలాగా దీన్ని ఎలా కావాలి అంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మనం ఇది చూడండి, ఇలా మళ్ళీ స్పేస్ కూడా ఎక్కువగా ఆక్రమించింది అనమాట. దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసేసుకోవచ్చు. దీనికి మనం ఏదైనా వంకి కట్టేసేసి ఇలా తగిలించుకోవచ్చు. లేదు డైనింగ్ టేబుల్ మీద నీట్గా దీన్ని బౌల్ లాగా చేసేసేసి ఫ్రూట్స్ పెట్టేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. ఇదైతే ఎన్ని రకాలుగా ఉపయోగపడిద్దనండి. దీని కాస్ట్ వచ్చేసరికి 212 రూపీస్ అనమాట. ఇది కూడా స్టీల్ అనమాట. చూసారు కదా ఎంత బాగుందో చూడండి. చాలా అంటే చాలా బాగుంది. వాటిలో ఏవి కొనుక్కోకపోయినా ఇవైతే మాత్రం మనం ఆవిరి మీద ఉడికించుకోవడానికి కానీ, కూరగాయలని కడుక్కోవడానికి కానీ, డైనింగ్ టేబుల్ మీద యూస్ చేసుకోవడానికి కానీ దేనికైనా ఉపయోగపడుద్ది. కాబట్టి దీన్నైతే మాత్రం చక్కగా కొనుక్కోవచ్చు. చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఇదైతే. ఇంకొకటి చూసేద్దామా? ఇవాళ అన్నీ కూడా మన కిచెన్లోకి యూజ్ అయ్యేవే ఉన్నాయండి నా దగ్గర. ఇంకొకటి అసలు ఇదైతే ఎంత బాగా యూస్ అవుతుందో. నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో ఒకసారి చూసి చాలాసార్లు దీన్ని ఆర్డర్ పెట్టాను కూడా, కానీ రాలేదు. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అనే వచ్చింది. ఫైనల్గా నాకైతే ఇప్పుడు దొరికిందండి ఇది. ఇది చూసారు కదా, ఇలా మగ్గు వస్తుంది. దీని మీద వచ్చేసరికి ఇలా స్ట్రైనర్ వస్తుంది అనమాట. అసలు ఈ స్ట్రైనర్ చూడండి ఎంత సన్న బెజ్జాలతో ఉందో. దీన్ని ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేస్తామా, మనం వేడి ఆయిల్ని వడకట్టాలనుకోండి, వడకట్టలేం. అలా అని దాన్ని పక్కన పెట్టేసేస్తాం. ఈ లోపు ఏదన్నా చెయ్యో గియ్యో లేకపోతే ఎవరో ఒకళ్ళు తగిలిచ్చారనుకోండి, అది కింద పోయింది. ఇలాంటిది ఒకటి మన ఇంట్లో ఉందనుకోండి, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఇలాంటివన్నీ వేసి చేస్తూ ఉంటాం కదా, ఏదో ఒక రెసిపీ, గారెలనో లేకపోతే పకోడీ అనో ఇలాంటివి ఏవో ఒకటి. అలాంటివి చేసినప్పుడు ఆయిల్ అనేది కొంచెం గలీజ్ అవుతుంది కదా, అంటే అవన్నీ అడుగున పడి కొంచెం డస్ట్గా అలా అయిపోతుంది కదా. కానీ దీనిలో కనుక వడగట్టారనుకోండి, ఆయిల్ మనం పోసినప్పుడు ఎలా అయితే ఉందో తర్వాత కూడా అలానే ఉంటుందంట. అంత ఇదిగా మనకి స్ట్రైనర్ అయితే వచ్చిందనమాట. కొంచెం కూడా డస్ట్ అనేది దీనిలో నుంచి కిందకి దిగదు. మనం పోసిన ఆయిల్ పోసినట్టు చక్కగా దిగిపోతుంది ఆగకుండా. అలా ఇచ్చారనమాట ఇదైతే మనకి. మళ్ళీ దీని మీదకి చూడండి ఇలా మూత కూడా వచ్చింది. ఇది హ్యాండిల్ది ఇక్కడ పెట్టేది. మనం దీని మీద ఒకవేళ మనం వడగట్టేసాము, వేడిగా ఉంది ఆయిల్, లేదు ఈ ఆయిల్ని మనం వేరే ఏదైనా డీప్ ఫ్రై చేసేంతవరకు యూస్ చేయము, అలాంటప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక దాంట్లో పోసి ఇంకో దాంట్లో పోసి ఇంట్లోకి 4 గిన్నెలు అవ్వకుండా చక్కగా ఇందులోనే మనం స్టోర్ చేసుకోవచ్చు. దీనికి ఇలా హ్యాండిల్ మూత ఉంటుంది. ఒకవేళ మనం పోసేటప్పుడు ఏదైనా ఒక చుక్క ఇలా దీని మీద కారింది అన్నా కానీ అదనేది మన గ్యాస్ బండ దగ్గర మరకలు అవ్వకుండా ఇలా ఒక ప్లేట్ కూడా ఇచ్చారు. ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, చుక్క నూనె కింద పడకుండా మనకి ఆయిల్ అనేది నీట్గా చేస్తూ ఆయిల్ని స్టోర్ చేసుకునే విధంగా ఎన్ని రకాలుగా ఇదైతే ఉపయోగపడుతుందో. ఇది వచ్చేసరికి మనకి 300 పడుతుంది. అసలు హ్యాండిల్ అయితే సూపర్ అనమాట. ఇప్పుడు ఇలా వంచేసిన తర్వాత ఈ హ్యాండిల్ పట్టుకొని చేయి కాలకుండా పక్కన పెట్టేసేసుకోవచ్చు. స్పేస్ కూడా తక్కువ పడుతుంది. చూడండి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో. ఇది చూసారు కదండి, ఈ స్ట్రైనర్ ఎంత బాగుందో చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇది మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. జస్ట్ 132 రూపీస్ అనమాట. దీన్ని మనం ఏదైనా ఇప్పుడు చాలామంది డైట్ చేస్తూ బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటి జ్యూసెస్ అనేది ఎక్కువగా చేసుకొని తాగుతున్నారు. దాన్ని ఫిల్టర్ చేయాలంటే మనం మామూలు ఫిల్టర్లో దిగవు కదా, అలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో పోసేసి జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసాము అంటే చక్కగా జ్యూస్ అనేది దిగిపోతుంది ఈజీగా. మళ్ళీ దీన్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు. అదే మనం క్లాత్ అనుకోండి, అది మళ్ళీ ఆరాలి, ఫంగస్ వస్తుంది, గట్టిగా పిండి తీసినప్పుడు ఆ క్లాత్లో నుంచి ఏదైనా దిగిద్దేమో అనేటటువంటి ఒక టెన్షను, అలాంటివి ఏమీ లేకుండా ఆ క్లాత్ స్మెల్ అలా రాకుండా ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం కొబ్బరి పాలు తీసుకోవాలి అన్నా కానీ అలాగ ఉపయోగపడుతుంది. నేను మనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, కుకింగ్ ఛానల్,
అందులోకి నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఏదైనా చేసినప్పుడు. మా వారు క్యాబేజీ అలాంటి ఏవో ఒకటి వండుతూ ఉంటారు అందులో రెసిపీస్. అలాంటప్పుడు ఏదో ఒక క్లాత్ వెతకాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం క్లాత్ ఉందా, దీన్ని వడగట్టాలి, దీన్ని పిండాలి అని. అందుకనే తీసుకున్నాను ఇది కూడా నేను. మీకు ఏదైనా యూజ్ అవుతుందేమో అని చూపించాను. ఒక్కొక్కసారి మనకు తెలిసినా కానీ దాని అవసరం వచ్చినప్పుడే అది కొనాలి అనే గుర్తు అనేది వచ్చిద్దనమాట. అయ్యో మొన్న చూసానే కొనడం మర్చిపోయానే అని. అలా ఎవరికైనా యూజ్ అవుతుంది మనకి అనుకుంటే కనుక మీరు కూడా తీసుకోండి వెంటనే. ఫైనల్గా ఇది ఒకటి చూపిస్తానండి. ఇదైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది పెద్దవాళ్ళకి కానీ అందరికీ యూజ్ అయిద్దండి. ప్రతి ఇంట్లోనూ అసలు ఇది లేకపోతే పని జరగదు. అలాంటి ప్రోడక్ట్ అనమాట ఇది. చూస్తారు కదండి హ్యాండిల్ ఎంత పొడవు ఉందో. ఇది వచ్చేసరికి మనం ఇలా పెట్టుకోవాలి. ఇది బ్రష్ అన్నమాట. ఉన్నదంతా ఈ బ్రష్లోనే ఉందండి. కిచెన్లో మనం వంట చేసినప్పుడు పైన దాకా మనకి ఆయిల్ జిడ్డు అలాంటివన్నీ పడతాయి. మనం పైకెక్కి దాన్ని క్లీన్ చేయాలి అంటే క్లీన్ చేయలేం కదా. దీని మీద మనం లిక్విడ్ వేసేసి ఇక్కడ ఇందులో మనం లిక్విడ్ వేసేసి ఇలాగ రుద్దుతాం కింద నుంచి. ఇది హ్యాండిల్ అనేది చాలా పొడవు ఉంది కాబట్టి చక్కగా ఇలా రుద్దేసుకుంటాం. తర్వాత వాటర్ని చల్లేసేసి ఆ వాటర్ మొత్తాన్ని దీంతో మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసినట్టు లాగాము అంటే నీట్గా కాస్త కూస్త ఉన్న జిడ్డు అనేది కొంచెం గోడలకు అతుక్కున్నా కానీ దీంతో మనం ఇలా లాగడం వల్ల నీట్గా కిందకు అనేది కారిపోతుంది. అలా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఎక్కువగా కిచెన్లో కన్నా కూడా బాత్రూంలోనే ఎక్కువగా యూస్ చేస్తారు. కిచెన్లో అంటే ఇప్పుడు పనమ్మాయి వాళ్ళు ఉంటున్నారు కదండి, ఆ పైకి ఎక్కిచ్చేసేసి తుడిపించుకుంటున్నారు. దీన్నైతే ఎక్కువగా బాత్రూంలోకి లేదు మన బయట ఇంటి ముందు కడుక్కోవడానికి దానికి చాలా యూజ్ అవుతుంది. అంటే బండలు మురికి పట్టినా కానీ దీంతో మనం అనేది రుద్దుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఇక్కడ కూడా ఇది మనం టైట్ చేసుకోవచ్చు. లేదు ఇంత పొడవు మనకు వద్దు అనుకుంటే దీన్ని కొంచెం ఇలా తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు. చూడండి ఇలాగ తగ్గుతుంది మనకి. ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, బాత్రూమ్ క్లీన్ చేసుకోవాలి, గోడలు క్లీన్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇది అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలే అందరికీ మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. నాకు కూడా 35కే నాకు మోకాళ్ళు అరిగి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. అందుకు కాబట్టి ఇప్పుడు బాత్రూమ్ అలా క్లీన్ చేయాలనుకోండి, జస్ట్ మనం ఇంకా వంగకుండా ఇలా రుద్దొచ్చు ఇట్లాగా. చూడండి కొంచెం కూడా మనం బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం గోడల్ని కూడా చక్కగా మనం కదలకుండా బెండ్ అవ్వకుండా మన బ్యాక్ పెయిన్ రాదు, మోకాళ్ళ నొప్పులు రాకుండా మనం అనేది క్లీన్ చేసుకోవచ్చు. అట్లా ఇది 3 in 1గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోర్ మీద నీళ్ళు పడ్డాయి అనుకోండి, ఇటు సైడ్ ఇలా తిప్పేసేసామంటే చుక్క నీళ్ళు లేకుండా వచ్చేస్తుంది. అలాగా చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందండి. ఇదైతే మనకి ఎంతంటే 228 రూపీస్లో వచ్చిందండి. ఇది మనకి ఎక్కువ లిక్విడ్ పట్టకుండా మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఓవర్గా ఇలా వేసేసేసి రుద్దుతూ ఉంటాం. అలా కాకుండా దీనిలో వేసేసామనుకోండి మనకి లిక్విడ్ కూడా చాలా తక్కువ పడుతుంది. అది చిన్నగా కిందకి దిగి బ్రష్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మనకి నీట్గా మురికి అనేది పోతుంది. అదనమాట ఈరోజు వీడియో అయితే చూస్తారు కదా, నచ్చిందా? నేనైతే ఒక మంచి వీడియోనే చేశాను అనుకుంటున్నాను. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నిజంగా చాలా యూస్ఫుల్ అండి. యూజ్ అయితేనే యూజ్ అవుతుంది అని చెప్తా. అవ్వలేదనుకోండి ఇది వేస్ట్ అండి, ఇది అవ్వదు, మనం కొనుక్కున్న మనీ వేస్ట్ అయిపోతాయి, వద్దు అని చెప్తానండి. ఎందుకంటే మనల్ని నమ్మి కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు నష్టపోకూడదు. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే పర్చేస్ చేయండి, లేదు అంటే హ్యాపీగా వీడియో చూసేయండి. మనం కొనుక్కోకపోయినా కానీ మనకి నచ్చిన వస్తువులు, మనకు ఉపయోగపడే వస్తువుల్ని చూడడంలో ఉండే ఆనందమే వేరు కదా. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.